రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్ 2ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ రోడ్డు నిర్మాణంపై కొందరు సోషల్ మీడియాలో అవగాహన లోపంతో పోస్టులు పెట్టడంపై వివరణ ఇచ్చింది ప్రభుత్వం. సీడ్ యాక్సెస్ రోడ్లో ఎస్ ఆకారపు మలుపులపై అపోహలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్ 3లో ఎస్ ఆకారంలో మలుపులపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇవి అనుకోకుండా ఏర్పడిన మలుపులు కావని, సమగ్ర రహదారి ప్రణాళికలో భాగంగానే వాటిని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో నిర్మించనున్న కారిడార్తో సీడ్ యాక్సెస్ రహదారిని సమర్థంగా అనుసంధానించేందుకు ఈ రూపకల్పన ఉపయోగపడుతుందని పేర్కొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ ఫేజ్ లో 2 స్టీల్ బ్రిడ్జిలను కలిపే చోట ఎస్ ఆకారంలో రోడ్డు వంపు తిరిగింది. అయితే ముందుగా అమరావతి ప్రణాళికలో గ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి రోడ్లన్నీ సమాంతరంగా నిర్మిస్తున్నారు. ఈ రోడ్లకు ఎక్కడా వంపులు ఉండవు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్డుగా పిలువబడే ఈ రోడ్డును ముఖ్యమంత్రి నివాసం దాటిన తర్వాత ప్రకృతి చికిత్సాలయం వద్ద రోడ్డు వంపు తిరిగింది. అయితే హైకోర్టులో ల్యాండ్ పూలింగ్ కు అంగీకరించని రైతులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆ రోడ్డును అక్కడ సిఆర్డీఏ సరిచేస్తోంది. అయితే ఇదే సమయంలో ఉండవల్లి వద్ద 2 స్టీల్ బ్రిడ్జిలను కలిసే ప్రాంతంలో రోడ్డును ఎస్ ఆకారంలో తిప్పడంతో కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. తాత్కాలిక అవసరాల కోసం బకింగ్హామ్ కెనాల్ పై 2 స్టీల్ బ్రిడ్జీలతో అనుసంధానించారు. అక్కడ ఎస్ ఆకారంలో మలుపు తిరిగింది. ఈ వివరాలు తెలియని కొందరు కావాలనే దుష్ప్రచారానికి పూనుకోవడంతో ఈ అంశంపై మంత్రి నారాయణతో పాటు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే వస్తుందో అది స్ట్రైట్గా యాక్చువల్గా నేషనల్ హైవేస్ కలుస్తుంది. అది స్ట్రైట్గా వెళ్తుంది. అయితే మంగళగిరికి రావాలంటే ఇంకొక లూప్ తీసుకోవాలి. అందుకని ఆ లూప్ తీసుకున్నారు. ఆ లూప్ తీసుకున్న వాళ్ళు అక్కడ బెండ్ వచ్చింది. సీడ్ యాక్సెస్లో 3వ దశ అనేది ఒకటి మంగళగిరికి, ఒకటి వచ్చి నేషనల్ హైవే కలిసేది. మంగళగిరికి కలిసేది కంప్లీట్ చేసాం. నేషనల్ హైవే జరుగుతుంది. దాన్ని కూడా వీలైనంత వరకు నెక్స్ట్ కమింగ్ జూన్కి కంప్లీట్ చేయాలని వీఆర్ వర్కింగ్. ఎలివేటెడ్ ఫైబర్ యాక్చువల్ ఇక్కడ నుంచి యాక్చువల్గా ఏదైతే నేషనల్ హైవే ఉందో దానికి యాక్చువల్ ఎలివేటెడ్ అండి. అందుకని మీకు అక్కడ వంకర బెండ్ ఏదైతే అడిగారు ఏంటంటే అది నేరుగా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఈ యొక్క మంగళగిరికి వచ్చేది ఇట్లా బెండ్ తిరిగి వస్తుంది. అందువల్ల అక్కడ బెండ్ రావడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతానికి విజయవాడ, మంగళగిరి ప్రాంతాల నుంచి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడమే సీడ్ యాక్సెస్ రహదారి ప్రధాన ఉద్దేశం. కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడంలో సీడ్ యాక్సెస్ రహదారి కీలకంగా మారుతుంది. ఎస్ ఆకారపు మలుపులపై సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలకు ఎలాంటి ఆధారం లేదని ప్రభుత్వం తెలిపింది.